సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, గురుగులు గోధుమలను గూర్చిన లోతైన వివరణ. గురుగులు గోధుమలు తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. ఈరోజు రాత్రి అగైన్ శుద్ధీకరణ కూటం ఉంటుంది. వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ కదా. ఎస్, ఆదివారం 3 ఆరాధనలు, ఫస్ట్ సర్వీస్ 5:45కి. జీవితంలో ఈ రెండిటికి నువ్వు దూరంగా ఉండాలి సుమి. ఏ రెండిటికి? దివ్యమైన వర్తమానం. సెకండ్ సెషన్ 8:30కి, థర్డ్ సెషన్ 11:15 తప్పకుండా లైవ్ చూసే బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉండి మేము మీ స్థానిక సంఘాలకు వెళ్తూ ఈ దివ్యమైన వర్తమానాలు విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం నుంచి. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విన్నారా? షండు తను ఎండిన చెట్టని అనుకొనవద్దు. 3 రకాల షండులు ఉంటారు. ఒకటి, తల్లి గర్భంలో నుంచి షండులుగా పుట్టినవారు. రెండవది, మనుషుల చేత షండులుగా తయారు చేయబడిన వారు, మార్చబడిన వారు. మూడవది, పరలోక రాజ్యం కొరకు తమను తామే నపుంసకులుగా మార్చుకున్నటువంటి వాళ్ళు. క్రైస్తవుడు 3వ గుంపుకు చెందినటువంటి వాడు. శరీరంలో అన్ని అవయవాలు చక్కగానే పనిచేస్తాయి, కానీ పని చేయలేని స్థితిలో చచ్చిన వాడిగా వాటి విషయంలో ఉంటాడు. కళ్ళుంటాయి, సినిమాలు చూడగలడు, కానీ చూడడు. ఎదుటోడు దూషిస్తూ మాట్లాడితే మాట్లాడగలిగే సామర్థ్యం నాలుక మనకుంటుంది, కానీ మాట్లాడలేడు. నాలుక షండుడైపోయింది పాపం విషయంలో, కన్ను అపవిత్రత విషయంలో. ఇలా మనం బ్రతుకుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని చూసి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మనల్ని చూసి ఎదుటోళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళ బ్రతుకు ఎండిపోయిందిరా అని. కొన్నిసార్లు నీ మనసులో కూడా ఎండిన చెట్టులాగా నా బ్రతుకైపోయిందే అన్నట్లుగా కొన్నిసార్లు నీ గుండెల్లో కూడా తెలియని బాధ ఉంటుంది. అయితే దేవుడేమంటాడంటే, సుమి, నేను ఎండిన చెట్టును అని అనుకోకు, నా బ్రతుకు ఎండిపోయింది అని అనుకోకు. నేను అనుకోవటమే కాదయ్యా, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఓ శుభవార్త చెప్పమంటావా? నవ్విన నాపచేన్ని పండించే దేవుడు నీ దేవుడు. నవ్వులు పాలైపోయిన బ్రతుకులోనే నవ్వులు పూయించే దేవుడు నీ దేవుడు. నేను అంటా ఒక మాట, ప్రజలు నిన్ను చూసి నవ్వుతూ ఉంటే నీ మనసులో కూడా నేను ఎండిన చెట్టును అని అనిపిస్తూ ఉంటే ఒకరోజు వస్తుంది, ఎండిన నీ బ్రతుకునే పచ్చటి బ్రతుకుగా పరలోకమందు దేవుడు మారుస్తాడు. మహిమ కలిగిన రాజ్యంలో ఓ పచ్చటి జీవితంగా నీ జీవితాన్ని దేవుడు నిలవబెడతాడు. అలాగని ఈ లోకంలో అన్యాయం చేస్తాడని కాదు, ఈ లోకంలో పచ్చని చెట్టుగానే ఉంటావు, మరి విశేషంగా మహిమ కలిగిన లోకంలో పచ్చని చెట్టుగా దేవుని సన్నిధిలో మార్చబడతాం. దేవుడు మన బ్రతుకును అలా చేయనట్లుగా ఎండిన జీవితాలనే
పచ్చటి జీవితాలుగా దేవుడు మార్చున్నట్లుగా మనం చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. ఇక్కడ అంటాడు, విశ్రాంతి దినాన్ని ఆచరించుచు, 2 నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకుని మీరు బ్రతకండి. పరలోకంలో నా ఇంట నా ప్రాకారంలో మీకు ఒక స్థలం ఇస్తా. బా, కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే కంటే శ్రేష్టమైన పేరు మీకు ఇస్తా. ఎవడును కొట్టివేయని ఒక కొత్త పేరు మీకు ఇస్తా. అయ్యా, ఇలాంటి కృప మేము పొందుకోవాలంటే ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని ఆచరించండి. దైవజనమ, పాత నిబంధనలో శనివారం విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఆచరించేవాళ్ళు. క్రొత్త నిబంధన కాలంలో పునరుద్ధానపు దినాన్ని ప్రతి క్రైస్తవుడు ప్రతిష్ఠిత దినంగా ఆచరించాలి. విన్నారా? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. 2025 సంవత్సరం ప్రారంభమై ఇప్పటికి 9 ఆదివారాలు అయిపోయింది. వచ్చే ఆదివారం 10వ ఆదివారం. మిమ్మల్ని అడుగుతాను, 9 ఆరాధనలలో ఒక్క ఆరాధన కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా 9 ఆదివారాలు ఎంతమంది ఆరాధనకు వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. రెండవది, ఆ విశ్రాంతి దినాన్ని, పునరుద్ధానపు దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచాలి. ఏదో తూతూ మంత్రంగా వెళ్ళకూడదు, మొక్కుబడిగా వెళ్ళకూడదు. ఆ దినం 10ంటికి ఆరాధన అయితే 5 నిమిషాలకు 10ంటికల్లా మందిరంలో నీ అడుగు ఉండాలి. 1 గంట వరకు ఆరాధన జరిగితే ఆరాధనలో నుంచి అనవసరంగా బయటికి వెళ్లకుండా ఆ దినం, ఆ 3 గంటల కాల వ్యవధి ఇది దేవుని కొరకు ప్రతిష్ఠిత అంటే అర్థం తెలుసు కదా. ఇప్పుడు ఒక ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాము అని అంటారు. అంటే ప్రతిష్ఠించబడిన ఆ స్తంభాన్ని ఇక అక్కడి నుంచి కదిలించరు. తిష్ట అనే మాట మీకు తెలుసు కదా. ప్రతిష్ట, తిష్ట. ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చారు, వారం రోజులు 10 రోజుల నుంచి ఇంట్లో నుంచి బాటల బయటకు వచ్చి అంటారు కదా, వచ్చాడు మా వాడి ఇంట్లో తిష్ట వేసాడు అని అంటారు కదా. అంటే తిష్ట వేయటం అంటే అర్థమైంది కదా, ప్రతిష్ట. పునరుద్ధానపు ఆరాధన నీకు ఒక ప్రతిష్ఠిత దినంగా ఎంచితే ఎండిన నీ బ్రతుకునే పచ్చటి బ్రతుకుగా దేవుడు మారుస్తాడు. పరమందు, మరి విశేషంగా పరమందు, ఇహమందును కూడా సుమి. వింటున్నారా? ఆమేన్. విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఆచరించాలి. రెండో మాట చెప్పమంటారా? అంటాడు, నాకిష్టమైన వాటిని మీరు కోరుకోవాలి అంటాడు. ఎంత విచిత్రమైన మాట ఇది. నేను ఎప్పుడైనా కోరుకుంటే, మీరెప్పుడైనా కోరుకుంటే మీకేది ఇష్టమో అది కోరుకుంటారు కదా. ఇప్పుడు బట్టల దుకాణానికి వెళ్ళారు, అమ్మకి ఇష్టమైంది అమ్మ కోరుకుంటుంది, చెల్లికి ఇష్టమైంది చెల్లి కొనుక్కుంటుంది, తమ్ముడికి ఇష్టమైంది తమ్ముడు కొనుక్కుంటాడు, నీకు ఇష్టమైంది నువ్వు కొనుక్కుంటావు కదా. కానీ ఇక్కడ ఏమంటాడో తెలుసా? నాకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకోవాలి. ఎంత విచిత్రమో చూడు. దేవుని మాటలు ఎప్పుడు ఇలా విచిత్రంగానే ఉంటాయి. అలా నువ్వు చేసి చూడు. ఎండిపోయింది ఈడు బ్రతుకు అని ప్రజలు అంటున్నారా? వారి కళ్ళ ముందే పచ్చటి బ్రతుకుగా నీ బ్రతుకు దేవుడు మారుస్తాడు. ఆమెనను అను తమ్ముడా, ఆమెన్. అయితే ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకోవాలి. నువ్వు బట్టల దుకాణానికి వెళ్ళావు, నీ కళ్ళకి ఎన్నో ఇష్టమైనవి ఉంటాయి. శరీర సౌష్ఠవం బయటికి కనపడేవి, అశ్లీలమైన వస్త్రధారణగా ఉండేవి, నిన్ను అట్రాక్టివ్గా లోకానికి చూపించేవి ఉంటాయి. మనుషులం కదా, నీకు అది ఇష్టమే. కానీ ఆ బట్ట కొనేటప్పుడు ఇది నా దేవునికి ఇష్టమా కాదా? నేను ఇలాంటి వస్త్రాలు వేసుకోవటం నా దేవునికి ఇష్టమా కాదా? ఇలాంటి హెయిర్ స్టైల్తో నేను ఉండటం, నా బట్టలు ఇలా కట్టుకోవటం
నా వస్త్రధారణ ఇలా ఉండటం దేవునికి ఇష్టమా కాదా? నేను ఇలా కటింగ్ చేయించుకోవటం నా దేవునికి ఇష్టమా కాదా? నన్ను నేను ఇలా అలంకరించుకోవటం నా దేవునికి ఇష్టమా కాదా అని, దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు ఆలోచించి ఆయనకి ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకోవాలి. నేనంట ఏ క్రైస్తవుడు కూడా నా జీవితం నా ఇష్టం నిజమైన క్రైస్తవుడు అన్నడో. లోకం అంటది నా ఇష్టం అయ్యా, నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం, నా ఫ్యాషన్, నేను ఎలా బ్రతకాలనుకున్నా అలా బ్రతుకుతా, నా జీవితం నా ఇష్టం అని అంటారు. కానీ క్రైస్తవుడిగా నీవు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నా జీవితం దేవుని ఇష్టం, నా జీవితం అంతటి మీద సర్వ హక్కులు దేవునివే, సార్వభౌమాధికారం దేవునిదే. నా జీవితం నా ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నా అని అను. మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. ప్రతి విషయంలో ఆయనకి ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకోవాలి. విన్నావా? ఆయనకి ఇష్టమైన దాన్ని నీవు కోరుకుంటే ఎండిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా మారుస్తాడు. లోతు తనకిష్టమైన పచ్చటి ప్రాంతం సొదొమ గొమొర్రాని కోరుకున్నాడు. అబ్రహాము దేవుడు ఇష్టపడిన దాన్ని కోరుకున్నాడు, ఆయనకి ఇష్టమైన దాన్ని కోరుకున్నాడు. లోతుకి ఏది ఇష్టం? ఆ పచ్చటి ప్రాంతం ఇష్టం, అదే యోర్దాను ప్రాంతం. అదంతా ఇష్టపడి వెళ్ళిపోయాడు. తనకిష్టమైంది అది. అబ్రహాం ఏం కోరుకున్నాడో తెలుసా? ఏం కోరుకోలే. దేవుడు ఏది ఇష్టపడి అబ్రహాంకి ఇచ్చాడో దాన్నే కోరుకున్నాడు. నాకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకో అన్నట్లుగా రాళ్ళు రప్పలు కలిగిన, కొండలు లోయలు కలిగిన కనాను ప్రాంతంలో అడుగుపెట్టాడు. అద్భుతం తెలుసా? అడుగుపెట్టినప్పుడు ఎండిన నేలే, షండు లాంటి జీవితమే. కానీ తను అడుగుపెట్టిన తర్వాత ఎప్పటికీ ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరిగే దేశం ఇజ్రాయిల్ దేశం. పచ్చటి ప్రాంతంగా మారిపోయింది. ఎందుకు తెలుసా? ఆ ఎండిన బ్రతుకులు పచ్చటి బ్రతుకులుగా మార్చబడటానికి తనకిష్టమైన వాటిని కోరుకోకుండా దేవునికి ఇష్టమైన వాటిని కోరుకున్నాడు. సంసోను తనకిష్టమైన వాటిని కోరుకున్నాడు, పచ్చటి బ్రతుకు ఎండిపోయింది. యోసేపు దేవుడు కోరుకున్న దాన్ని కోరుకున్నాడు, దేవుడు అసహించుకునే దాన్ని అసహించుకున్నాడు. తద్వారా ఏం జరిగింది? ఎండిపోయిందిరా ఈడి బ్రతుకు అని అనుకున్న బ్రతుకు పచ్చటి బ్రతుకుగా మారిపోయింది. తమ్ముడు, విశ్రాంతి దినాన్ని పాటించు. రేపు ఆరాధనకు టయానికి వెళ్ళండి. రెండవది, దేవునికి ఇష్టమైన దాన్ని కోరుకో, రైట్? మూడవది, ఆయన నిబంధనను ఆధారం చేసుకుని బ్రతుకు. నిబంధన అంటే ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనం నిబంధన చేశాం, దేవాయికి మీద నేను ఇలా బ్రతుకుతా. ఆయన మనతో నిబంధన చేశాడు, నా రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రుని చేస్తా, పరలోక రాజ్యానికి వారసుడిగా మారుస్తా. నీ భుజాల మీద ఉన్న శాపపు కాడి తాత ముత్తాతల తరతరాల నుంచి నీ భుజాల మీద ఏలుబడి చేస్తున్న శాపపు కాడి నేను విరిచేస్తున్నా అని యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆ నిబంధన రక్తాన్ని బట్టి శాపపు కాడిని దేవుడు విరిచేసేసాడు, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేశాడు. ఆయన మనతో చేసిన నిబంధన ఆయన నెరవేరుస్తున్నాడు. సుమే, నీవు ఆయనతో చేసిన నిబంధన నీవు నెరవేర్చాలి. దైవజనులు యేసన్న గారు రాసిన పాట ఒకటి ఉంది, నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు ఎరుగుదురు కదా. నాతో నువ్వు చేసిన నిబంధనలన్నీ నువ్వు నెరవేరుస్తున్నావయ్యా, నీతో నేను చేసిన తీర్మానాలు కూడా స్థిరపరచయ్యా అంటాడు. లెంట్ డేస్ జరుగుతున్నాయి.
కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే 40 రోజులు భక్తి చేస్తారు. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు అస్సలు 40 రోజులు అస్సలు నేను పొరపాటున ముందు ముట్టుకోను, మాంసం కూడా తిన్న అయ్యగారు, మేమంత నిష్టగా బ్రతుకుతాం అన్నాడు. ఈలోపు భార్య వచ్చింది, అయ్యా ఈ 40 రోజులు మాంసం తినడు మందు తాగడు నిజమేనయ్యా, 40 రోజులు అయిపోయిన తర్వాత 41వ రోజు విన్నారా, 40 రోజులు తాగడయ్యా, 40 రోజులు అయిపోయిన తర్వాత 41వ రోజు ఉంటుంది కదా, ఆ రోజు 40 రోజుల వారా ఒకే రోజు తాగేస్తాడయ్యా అంటాడు. అసలు నా గూర్చి నువ్వు ఎప్పుడు మంచి చెప్పేవే, ఎప్పుడు ఎట్లాగే తప్పులు చెప్తావు, 40 రోజులు నేను ఉండనా, 40 రోజులు ఉంటావయ్యా. క్రైస్తవ జనమ, యేసుతో చేసిన నిబంధన వారాల నిబంధన కాదు, రోజుల నిబంధన కాదు, 40 రోజుల నిబంధన కాదు, నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మనం కడగబడ్డాం. నిత్యము ఆ నిబంధనకు మనం కట్టుబడి ఉండాలి. అలా బ్రతుకుదాం, పునరుద్ధానపు దినాన్ని పాటించుదాం, ఆయనకి ఇష్టమైన వాటిని కోరుకుందాం. రైట్, నిబంధనను ఆధారం చేసుకొని బ్రతుకుదాం. ఎండిందిరా వీడి బ్రతుకు, ఎండిపోయిందిరా వీడి బ్రతుకని ఏ ప్రజలు నిన్ను గూర్చి అన్నారో ఆ ప్రజల మధ్యలోనే ఎండిన చెట్టు లాంటి, ఎండి మోడైపోయిన నీ బ్రతుకును పచ్చటి చెట్టుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. అలా చేయనట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? ఎక్కడ ఎండిన చెట్టులాగా కనపడ్డారో అక్కడే పచ్చటి బ్రతుకులుగా మీ బ్రతుకులు దేవుడు మార్చబోతున్నాడు. నగుబాట్లైన మీ బ్రతుకులోనే నవ్వులు పుట్టించబోతున్నాడు. అదే ఇందాక చెప్పే కదా, నవ్విన నాపచేనే అద్భుతమైన ఫలభరితమైన భూమిగా దేవుడు మారుస్తాడు. అలా చేయనట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఎండిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా మార్చే దేవుడు, మేము అనుకోకూడదయ్యా మా బ్రతుకులు ఎండిపోయాయని. నిబంధన ఆధారం చేసుకొని బ్రతుకుతాం, పునరుద్ధానపు దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఆచరిస్తాం, నీకు ఇష్టమైన వాటిని కోరుకుంటూ బ్రతుకుతాం అని ఎవరెవరైతే తీర్మానం చేసుకున్నారో మీ ఇంటను మీ ప్రాకారములో శ్రేష్టమైన స్థలం పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక. కొట్టివేయబడని నిత్యమైన పేరు బిడ్డలకు మీరు ఇచ్చుదురుగాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఎక్కడ ఎండిన బ్రతుకులుగా కనపడుతున్నాయో అక్కడే పచ్చటి బ్రతుకులుగా ఈ ప్రజల జీవితాలు మీరు మార్చుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండునుగాక.